కృష్ణని మురారి అయితే హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణనైతే డాక్టర్ చెకప్ చేసి తన రిపోర్ట్స్‌నైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే నాకు నార్మల్‌గానే కడుపు నొప్పి వచ్చింది మేడం. ఏం ప్రాబ్లమ్ లేదు అనుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏం లేదంటావేంటమ్మా నీ గర్భసంచి బాగా పాడైపోయింది. నీ గర్భసంచిని తీసేయాలి. నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే మరి మా ఆయన నాకు ఇలా చెప్పారు మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. వాళ్ళు అబద్ధం చెప్పి ఉంటారమ్మా. నీ గర్భసంచి అయితే పూర్తిగా పాడైపోయింది. నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవునా ఏసీపీ సార్ నాకు అబద్ధం చెప్పారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికైతే మురారి వస్తూ ఉంటాడు. అది చూసిన కృష్ణ అయితే ఏసీపీ సార్ నాకెందుకు మీరు అబద్ధం చెప్పారు? నాకు ఎందుకు ఇలా అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు? నాకు ఇంకా పిల్లలు పుట్టరా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మురారిని అయితే కౌగిలించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురారి అయితే కృష్ణ బాధపడకు కృష్ణ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ సార్ నాకు ఇంకా మరి పిల్లలు పుట్టరా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన ముకుంద మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ పిల్లలు పుట్టకపోవడమే కదా నేను కావాలనుకున్న ప్లాన్ అదే జరిగింది అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.